జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరూ ముగ్గురు కలిసి 3 రకాల చెప్పినారు. ఇంతవరకు అయితే ఏం చేసింది లేదు, సచ్చింది లేదు. ఆడ ఎక్కడో కరువు పనులు అంటే కరువు పనులు లేవు. వరుస వెళ్ళిపోతున్నారు జనాలు. 3 పూట్ల అన్నం లేక దండలాడుతున్నారు. ఈ పొద్దు బీదోడు బతకాలంటే ప్రతి ఒక్క విషయంలోన లేకుండా అయిపోయింది, అన్నం లేకుండా అయిపోయింది. ఊగిన గొప్పలు చెప్పుకుంటే అయిపోయి కాదు. ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి నిన్నప్పుడన్నా ఉపాధి పనులన్నా కల్పించా. ఈ అప్ప చేసినది ఏంది లేదాడ, ఉత్తదే ఉత్తకి పెట్టి ఏం చేసింది లేదు, పెట్టింది లేదాడ. సూపర్ 6 పథకాలు ఇస్తా అన్నారు. ఏమీ లే. ఇంతవరకు అయింది ఏందో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనే ఊకినే గ్యాస్ ఒకటి ఫ్రీ ఇస్తే అయిపోయినా గ్యాస్ ఏం చేయాలి, తాగల్లా గ్యాస్ని తీసుకొని పనులు లేకపోతే అందరితో పనులు పెట్టమను, ఉపాధి పనులు పెట్టమను. ఫోని భూమి లేని వారికి చదువు లేని వారికి 2000 చొప్పున పింఛనానే. ఇది ఏది లేదు. పిల్లలు ఎంతమంది చదువుకునేవారు ఈ పొద్దు రేపు పిల్లలు ఉద్యోగాలు లేక దొంగతనాలు నేర్చుకున్నారు. ప్రతి ఒక్కటి దొంగతనాలు నేర్చుకున్నారు. అదే సక్రమంగా పనులు ఉంటే ఏంటి నేర్చుకుంటారు? వారంటీ గురించి అంటే వారంటీ ఇంకా అప్పుడే పోయింది. ఇంక వాళ్ళు చేసింది లేదు, పెట్టింది లేదా. ఏం లేదాడ, అన్నీ ఉత్తదే. ఏం చేయలే ఇంతవరకు అయింది. పాపం ఏం చేసినారు? నాకు సెంటి భూమి లేదు. మాకు భూములు లేవు. భూమి లేని వాళ్ళకి 2 చెప్పులు ఇప్పుడు మా ఎట్ల వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? బీదోళ్ళకి వెనక ముందులే కావాలంటే చేయమను, సర్వే చేయమను. ఒక్క ఏం లేదు, వెనకాద లేదు, ముందర లేదు. అటు మెంటల్ని గుద్దవలసిన వాళ్ళకి తీసుకొని వచ్చి పింఛన్ ఇస్తే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. మాది బాగా చేసే మాది చేశాను. 10 మందిని కలిపి ఒక మనిషిని కొట్టేది పెద్ద గొప్పతనమా? సింగల్గా మొగోడు అంటే ఆయన 10 మంది కలుపుకొని వచ్చేది కాదు. జగన్ మళ్ళీ వస్తాడు ఆయనగా, మళ్ళీ జగనే వచ్చేది. ఇంకా చంద్రబాబు నాయుడు రావడం. పవన్ కళ్యాణ్ అంటే మనం ఏం చెప్పలేము ఆయన గురించి. ఇప్పుడు సీనియర్ కాదు ఆయన గురించి మనం ఏం చెప్తాము? రోడ్లు వేసాము, పవన్ పరిపాలన బాగుంది అది అని చెప్పి చూడన్నా. రోడ్లు ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు రోడ్లు వేసారు. ఇప్పుడు రోడ్లు ఏం లేవు ఎక్కడ. ఏం అదే రోడ్లే ఉన్నాయి. రోడ్డు చేసేది ఏం లేదు. ఒక ఇంత అంత ఎత్తి అయిపోయినా రోడ్డు చేసినది ఏం లేదట. జగన్ గారు ఉన్నప్పుడు వచ్చేసి రైతులను పట్టించుకోవాలనేసి చెప్పారు కదా. అది ఒకటి పొరపాటు చేసినాలే. పొరపాటు అయితే జరిగింది. పొరపాటు జరిగింది. ఒకవేళ ఈసారి వచ్చింటే చేస్తుండే చేయకేమో. సో అది పొరపాటు అంటారు. ఒకటి పొరపాటు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు పరిపాలన బీదలకు చూసేయాలంటే వాళ్ళే చూసేది, ఎవరితో కాదు. ఇంకా అంత కులాల ప్రకారంగా స్విచ్ పెట్టుకుంటే మత ప్రకారంగా పోతున్నారు. కానీ ఏది చేసింది లేదాడ, పెట్టింది లేదు. పవన్ కళ్యాణ్ కాదు అవుతాడు. సో నెక్స్ట్ టైం ఎవరు వస్తారు? నెక్స్ట్ టైం మళ్ళీ జగన్ వస్తాడు. జగన్ గ్యారెంటీ వస్తాడు. ఎందుకంటే ఉంది ఆయనకి. జగన్ వస్తాడు. రవిడీ ప్రకారం కాదు. రవిడీ అట్లేం లేదు. రవిడీ అని ఊగిన గబ్బు లేపుతున్నారు. కానీ రవిడీ ఏం రవిడీ? మేము అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళం మేము. ఇక్కడ గుత్తి. జగన్కి ఇప్పుడు సపోర్ట్ ఎవరు లేరనేసి మాట్లాడుతున్నారు కదా. ఒక్కడే ఉన్నా ఏం చేస్తా ఉంటున్నారు. జగన్కి సపోర్ట్ ఎవరు లేరనేసి మాట్లాడుతున్నారు. దేవుడు సపోర్ట్ ఉన్నాడు. దేవుడు సపోర్ట్ ఉంటే చాలు. మంచి దారిలో నడిచేటప్పుడు దేవుడు సపోర్ట్ ఉంటే అది ఎంతమంది వచ్చినా ఏం కాదు. అది మళ్ళీ 100 మంది సాపిస్తారా? 100 మంది సాపారు కదా. కనీసం అంటే ఒక 10 మంది అన్న ఉంటారు. 100 మంది సాపిస్తే మంచి ఉంటాడా? అది కాదు. అది ఏదో జరిగిపోయింది. ఇంకా అయిపోయి గతమా అది. నెక్స్ట్ టైం వచ్చేసి సింగిల్గా పోటీ చేస్తాడా, మళ్ళీ వేరే పార్టీతో పోటీ పెట్టుకుంటారంటారా? ఆయన సింగిల్గానే చేస్తాడు. ఆయన ఒకరితో పోటీ కాదు. ఆయనకి దేవుని సపోర్టు, జనం సపోర్ట్ ఉంటే చాలు. ఫస్ట్ దేవుడు, తర్వాత జనం. దేవుని ఆశీర్వాదం ఉంటే ఆయన సింగిల్గానే పోటీ చేస్తాడు. 10 మందిని కలుపుకొని వచ్చి నిన్ను కొట్టేది పెద్ద సంగతి కాదు అయ్యా స్వామి. 10 మందిని కొట్టేది పెద్ద సంగతి కాదు. సింగిల్కి రా, సింగిల్కి వచ్చి పోటీ చేయి. అప్పుడు నీ కాళ్ళకే దూరిపోతా. అది కాదు 10 మంది 10 మంది చుట్టేసుకొని వచ్చి ఒకరిని గబ్బులేపేది పెద్ద సంగతి కాదు అది.